ఏదోలాగా ప్రజల నుంచి మరల్చడానికి మీరేదో సుపరిపాలన తోలడుగు అన్నారు. మీ సుపరిపాలన తోలడుగు ఎలా జరుగుతుందో మీకు తెలుసు కదా. వెళ్తున్నారు, ఓ 3 ఇళ్ళు ఎత్తుక్కుంటున్నారు, చుట్టుముట్టేస్తున్నారు, ఓ ఫోటో తీసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకవేళ కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమమ్మా ఇగో మీ పథకాలు ఇన్ని హామీ ఇచ్చాం, ఇగో ఆ పథకాలు నీకు వస్తాయని చెప్పి అడగండి. ఒక్క వీడియో క్లిప్ చూపించండి. మీ ఇంట్లో అందరికి పెన్షన్ వచ్చిందా? మీ ఇంట్లో 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్ వచ్చిందా? మీ ఇంట్లో చదువుకున్న పిల్లవాడు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? లేదు మీ పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందా? లేదు మీ ఇంట్లో ఉన్న తల్లికి వందనం మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చిందా? లేదు 15,000 రూపాయలు పడిందా? లేదు కొంతమంది 9,000 రూపాయలు పడింది, కొంతమంది 10,000 రూపాయలు పడతా ఉంది. ఎక్కడా కూడా ఓ పక్కన పత్రికల్లో వస్తున్నాయి, ఓ పక్కన గ్రీవెన్స్కి వస్తుంది. రోజు పత్రికల్లో మీడియాలో గ్రీవెన్స్, మీరు అందరూ పత్రికా సోదరులు అందరూ ఉన్నారు. ఓ పక్క లబ్ధిదారులు రోజు వస్తున్నారు. నిన్న ఒక స్కూల్ నుంచి వచ్చారు రాజాంలో. ఆ స్కూల్లో ఉన్న 205 మంది పిల్లలకి 5 తప్ప 200 మందికి రాలేదు. 200 మందికి ఒకటే షెడ్యూల్ చూపిస్తుంది, మీకు ఆన్లైన్లో 4,000 స్కోర్ ఉందని చెప్పి. దానికి అడిగితే ఎవరు స్పందించే నాదులు లేడు. వాళ్ళు మొత్తం తిరిగి అన్ని అధికారులు తిరిగితే మాకే సంబంధం లేదు, మాకే సంబంధం లేదు. ఏం ప్రభుత్వంలో ఒక నిర్దిష్టమైన విధానాలు లేవు. ఒక పథకం ప్రవేశపెడితే దానికి సంబంధించిన స్పెసిఫిక్ గైడ్లైన్స్ లేవు. ఒకరోజు 9,000 పడతా ఉంది, ఒకరోజు 10,000 పడతా ఉంది. సాక్షాత్తు మొన్న ఏదో పేరెంట్స్ మీటింగ్ పెడితే మీ మెగా పేరెంట్స్ మీటింగ్లోనే కొంతమంది టీచర్స్ ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు, వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళని వచ్చి వాళ్ళు గొంతు నొక్కే కార్యక్రమం. ఎన్నాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తారు? నిన్నే చూసాం, ఈ జిల్లాకు వచ్చారు వ్యవసాయ శాఖ మంత్రులు, చాలా మంచిది, సంతోషం. ఆయన వచ్చి ఏం చెప్తున్నారు? ఆడబెట్టి నిర్ధారణ చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. మరి ఏం అమ్మేయాలనుకోని మీరు ఆ పథకాలు అనౌన్స్ చేశారు? మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు, నేను చాలా అనుభవజ్ఞుని, నేను సంపద సృష్టిస్తా, 1,500 15,000 చేస్తా, 15,000 1,50,000 చేస్తా, నేను 15,000 ఆగిపోను అని వీడియో క్లిప్పింగ్. ఎన్నికల్లో మీరు 15,000 చెప్పాలి, 1,500 15,000 వచ్చి ఆదాయం వచ్చేది చేస్తాను. 15,000 ప్రభుత్వం ఇస్తుంది. దీన్ని మళ్ళీ మీకు ఎక్కడ తాగిపోను, ఆదాయం సృష్టించే కార్యక్రమం 15,000 చేస్తా, 15,000 కాదు ఇంకా 1,50,000 చేస్తా. ఈయన వచ్చి ఆస్తులు అమ్మాలని, ఏదో రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్తున్నారు. ఆయన మన వ్యవసాయ శాఖ మంత్రులు. ఓ పక్క కనీసం ఈ జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా నిన్న సోమవారం గ్రీవెన్స్ రోజునే ఓ పక్క రైతు కూలీ సంఘం నుంచి కానీ లేదు ఇతరత్రా నుంచి కానీ యూరియా దొరకలేదు బాబు అని చెప్పి మరి సంవత్సరాలు పరిపాలన చేసామే. చూపించండి ఎక్కడైనా ఎవరైనా వచ్చి మాకు యూరియా దొరకలేదని చెప్పి ఒక్కరోజు పత్రికలు ఏదైనా ఎక్కడైనా దొరికితే ఇమ్మీడియట్గా ఎందుకు అక్కడ జరిగిందని చెప్పి దాని మీద రివ్యూ చేసేవాళ్ళని. ఎక్కడైనా ఈ జిల్లాలో అసలు రివ్యూ జరుగుతుందా? ఒక జిల్లాపై సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, దాని తర్వాత వ్యవసాయ రంగం మీద ఎక్కడైనా ఒక జిల్లా రివ్యూ ఉందా? ఓ పక్క ప్రైవేట్ లబ్ధిదారులు వచ్చి ఒక నుంచి వ్యాపారస్తులు విపరీతంగా దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఓ పక్క యూరియా అందుబాటులో లేదు. అసలు జిల్లాలో మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది? ఈ జిల్లాలో మనకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆ షెడ్యూల్ వచ్చిందా లేదా? ఒక రాకపోతే దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి శివారినే మనకున్న వ్యవసాయ శాఖ మంత్రులు. జిల్లాకు వచ్చినా కూడా దాని గురించి ఆయన మాట్లాడలే. రోజు పత్రికల్లో టీవీలో చూపిస్తూ ఉన్నారు కదా మీరు. మేము చెప్పిన మాటలు కాదు కదా. ఈ జిల్లాలో రైతాంగంకి వచ్చి ఎరువులు దొరకట్లేదని చెప్పి ఓ పక్క నుంచి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అంశాలు కాకుండా ఎంత దురదృష్టకరం ఇది. ఈ ప్రాంతానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉండి ఈ ప్రాంతంలో వ్యవసాయమే ప్రధానమైన ఆదాయ వనరులుగా మనం వెళ్తున్న ప్రాంతంలో ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో ఓ పక్క రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు రాదో తెలియదు. ఇప్పటికి వచ్చి చాలా దగ్గరకు అయితే ఇది కూడా పోయింది, నాట్లేసిన నాట్లు కూడా పోయాయి, సీడ్ ప్లాంటేషను. ఒక రైతులు బయలుదేరుతూ ఉన్నారు. దానికి తోడు ఈ రకమైన ఇది కృత్రిమ కొరత లేదు, గవర్నమెంట్ ఇచ్చిన అలాట్మెంటే లేదా, ఎవరు ప్రజాప్రతినిధులు స్పందించే పరిస్థితి లేదు. జిల్లాలో పూర్తిగా నిర్వీర్యమైపోయింది. రైతాంగాన్ని వదిలేశారు. 20,000 రూపాయలు రైతు భరోసా రూపాయి లేదు, రైతులు ఆదుకునే పరిస్థితి లేదు. ఇక వ్యవసాయం విద్యుత్ కనెక్షన్లు అంటారా, ఇక ఎన్నిసార్లు పోతుందో నేను మీకు చెప్పక్కర్లేదు, మీరు కూడా దాంట్లో మీ అందరూ అనుభూతూ ఉన్నారు. కరెంట్ లేని పరిస్థితి, మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, కనీసం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని స్పందించే వ్యక్తి లేరు. ప్రజాప్రతినిధులు ఎవరు అందుబాటులో లేరు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఇవాళ రైతాంగం ఉంది. ప్రతిపక్ష నాయకులు పాత్ర పోషిస్తూ మేము ఎక్కడైనా మా దృష్టికి వస్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉంటే వారు చెప్తారు, సార్ నిధులు లేవు, ఫండ్స్ లేవు, మేము ఏం చేయగలం. గతంలో మీరు ఉండేవారు, మీరు అన్నీ
స్టేట్ లెవెల్లో మాట్లాడేవారు, మాకు ఎక్కడైనా ఏమైనా బాటిల్ నెక్స్ ఉంటే అవన్నీ కూడా మీరు అవన్నీ వర్కౌట్ చేసేవారు. ఎవరు అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు ట్రాన్స్ఫర్ నెలల తరబడి ట్రాన్స్ఫర్లు కాలిపోతూ ఉన్నాయి. మరతలను తీసుకొచ్చి ఒక లేని లెక్కర్ స్కామ్ అని తీసుకొచ్చి పెట్టారు. ఇంకేదో చూస్తూ ఉన్నాయి వాళ్ళు పేపర్లో, ఇంకెవరినో తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు రోజు. ఇదొక ప్రక్రియ, ఎవరికి సంబంధం లేదు. ఏం జరుగుతుందో తెలియదు, అసలు ప్రభుత్వం పరిపాలన జరుగుతుందో తెలియదు. ఎంత ఘోరం అంటే ఇంకా మీకు చెప్పాలా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి ల్యాబులు పెట్టి తనిఖీలు చేసుకుని డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. ఏం జరుగుతుంది ఈ జిల్లాలో? అసలు ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ హాస్పిటల్లో డైరెక్ట్గా ప్రభుత్వ వైద్యాధికారులు ప్రైవేట్ ల్యాబ్స్తో కాంట్రాక్ట్ పెట్టుకొని డైరెక్ట్గా వాళ్ళే వచ్చి ల్యాబులు టెస్ట్ చేసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకెళ్ళే పరిస్థితి. ఇది ఈ జిల్లాల పరిస్థితి. బాడగ మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ పరీక్షలు చూడండి. ఏం 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 జరుగుతుంది ఈ జిల్లాలో? అసలు ఎక్కడైనా ప్రభుత్వ వైద్యం చూడండి. ఇది ఏంటిది? అనేక సమస్యలు చెప్పాను, మొన్న కూడా సమస్యలు చెప్పాను, జిల్లా పరిషత్ సమస్యలు. వైద్యుల మీద వైద్యాధికారులు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ప్రజారోగ్యం పూర్తిగా ఇబ్బందులు పాలవుతున్నారు. ఒక బెడ్ మీద నలుగురేసి పడుకుంటా ఉన్నారు. సీజనల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. ఒక పక్క హెల్త్ కండి, ఒక పక్క మందులు లేవు, మందులు తెప్పించిన డ్రగ్ స్టోర్స్లో లేవు అని చెప్తుంటే ఒకటే సమాధానం, ప్రభుత్వం నుంచి మాకే స్పందన లేదని మేము ఆటలు పెట్టామండి. ఏదైనా పత్రికా సమస్యలు పెడితే రేపు పత్రికా సమస్యలు పెట్టి అన్ని ప్రమాణం ఉన్నాయి, నువ్వు మార్చేది క్లోజ్ రివ్యూ చేయండి, డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయండి. అది అవునా కాదా క్లారిఫై చేసుకోండి. పత్రికా సమస్యల మధ్యకి వెళ్ళండి, ఇది నిజమా కాదు చెప్పండి. దీన్ని ఏమనాలి? క్లియర్గా మెన్షన్ చేశారు. డైరెక్ట్గా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు వచ్చి ల్యాబొరేటరీ దందా కొనసాగుతుంది. ఆసుపత్రుల్లో వసతులు ఏం ఆసరాగా చేసుకొని, అంటే బాడంగ్ సిహెచ్సి సెంటరు ఏమైంది అక్కడ ల్యాబ్? డైరెక్ట్గా పేషెంట్స్ వచ్చి డాక్టర్లు చెప్తున్నారు, నువ్వు బ్లడ్ టెస్ట్ చేసిరా, లేకపోతే యూరిన్ టెస్ట్ చేసిరా, లేకపోతే ఎక్స్ టెస్ట్ చేసిరా, వై టెస్ట్ చేసిరా. అలా ఎక్కడికి వెళ్ళాలా? మన జిల్లా పరిషత్ వేదికగానే అడిగాను, ఏమో గైనిక్ సెంటర్ అక్కడ వచ్చి గోస్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ని అంటే ఇంకేదో చెప్పారు. ఎవరో రేడియాలజిస్ట్ లేరండి, లేకపోతే ఎక్స్ లేరండి, వై లేరండి అని చెప్తారు. జిల్లాలో ఏం జరుగుతుంది? ఎవరైనా ఈ జిల్లా ప్రజల పట్ల కానీ ఈ జిల్లాల వర్గాల పట్ల కానీ వారు చేస్తున్నారు కానీ ఓ పక్క విచ్చిపక్క. నేను ఇవాళ పత్రికలు అన్నీ చూశాను. ఇవాళ అన్నీ నేను గతంలో చెప్పిందే ఇవాళ డ్రాప్ అవుట్లు పెరిగాయని. ఎందుకు పెరిగాయి డ్రాప్ అవుట్లు? గతంలో సంపూర్ణ అక్షరాస్యత ఉండాలని చెప్పి అసలు చదువుకున్న వాళ్ళు లేకుండా ఉండదు, జీరో అని చెప్పి అవార్డు తెచ్చుకున్నాం. వీరబ్రహ్మ గారి టైంలో నాకు తెలుసు అనుకుంటాను, ఆయన జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు. ఒక పెద్ద ఎత్తున ఆ రోజు ఎగ్జామ్స్ పెట్టి గ్రామాల్లోకి వెళ్ళి టీచర్స్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈవెన్ పెద్దవాళ్ళు కూడా తీసుకొచ్చి 0%. ఇవాళ అప్పుడే చూసి ఫిగర్స్ 9,000 ఉన్నాయని చెప్తారు. ఇంకా నేను లాస్ట్ ఇయర్ అంతా బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఫిగర్స్ అడుగుతా ఉన్నాను. ఒకప్పుడు వచ్చి 0%తో తీసుకెళ్ళాం. ఎక్కడ కూడా చదువుకునేవారు 100% ఉండాలి, 100% లిటరసీ ఉండాలి. ఎక్కడ కూడా నేను చదువుకోలేదు, నాకు ఈ ప్రభుత్వం ఆదుకోలేదు అనే భావన లేకుండా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఇవాళ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. 9,000 మంది ఫిగర్స్ వాళ్ళ ప్రెస్ల వల్ల అన్ని మీడియాలో వెళ్ళదే ఇంకా బాగా పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంది. కారణం ప్రభుత్వాలు ఆదుకోవట్లేదు. మీరు చెప్తున్న మంచి విద్య ఇస్తున్నాము, లేకపోతే మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, లేకపోతే మంచి భోజనం ఇస్తున్నాము అని మీరు చెప్తే ఎందుకు వస్తాయి ఇవన్నీ? ఇవాళ అలాంటి పరిస్థితి కాదు కదా. ఇవాళ సంవత్సర కాలంలో మీ మీద తీవ్ర వ్యతిరేకత, ఇవాళ అధికార పక్షం మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత. వెళ్ళండి ధైర్యంగా. మీరు 3 ఇళ్ళు తప్ప 4 ఇళ్ళు తిరగడం లేదు. మీరు సుపరిపాలన ఎలా గ్రామాలు ఇల్లు పెట్టండి ధైర్యంగా. మేము మీటింగ్లు పెడుతున్నాం, ఇంటింటి తిరుగుతున్నాం, స్టార్ట్ చేస్తాం. ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మీరు పథకాలు ఇస్తే మాకే చెప్తారు కదా, ఎందుకంటే ప్రజలు తిరుగుతారు, మాకు అన్ని ప్రభుత్వం అందించింది, మాకు ప్రభుత్వం చెప్పినవన్నీ వచ్చాయి, మాకు ఇబ్బంది లేదని చెప్పి. ఇలాంటి పరిస్థితులు ఇవాళ జిల్లాలో లేదు. చూడండి ఎక్కడైనా అన్ని కార్యక్రమాలు నత్తనడకన ఎక్కడికక్కడ ఉన్నాయి. ఏవరా బాబు మీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటే మేము చేసిన ఆ గ్రామ సచివాలయాలు, మేము కంప్లీట్ చేసిన ప్రారంభోత్సవాలు చేస్తున్న కార్యక్రమాలు ఇది ఈ జిల్లాలో. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఈ కేసుల్ని ఇవన్నీ పక్కన పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి. అది మా బాధ్యత. ప్రతిపక్ష పార్టీగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళని ప్రజల తరఫున, ప్రజల గొంతుగ్గా మా వాయిస్ని మేము ప్రజల తరఫున వినిపిస్తాం. నేను చెప్తున్నాం, మీరు అమలు పరచండి.
ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు అమలు పరచాల్సిన బాధ్యత మీది. మిమ్మల్ని అమలు పరిచేంత వరకు కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్తూనే ఉంటాం. ఒక సంవత్సర కాలంలో మీరు పెన్షన్ తప్ప ఇంకోటి ఇవ్వలేదు. రెండో సంవత్సరంకి వస్తే అమ్మఒడి ఇచ్చారు, తల్లికి 100 ఇచ్చారు. తల్లికి 100 కూడా పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. ఇంతకు మించి మీరు ఇంకో భాగం ఎక్కడికి వెళ్తే అక్కడ అయిపోయింది చెప్తారు. 3 గ్యాస్ సిలిండర్ అంటే 1 గ్యాస్ సిలిండర్ ఇస్తారు, 1 గ్యాస్ సిలిండర్ కూడా పూర్తికి వచ్చిందో లేదు తెలియదు. ఎవరు అక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ సిలిండర్ ఎక్కడ అప్డేట్ చేసుకోవాలో తెలియదు. 4 సిలిండర్లు ఇచ్చి ఫోటోలు తీసి పథకం అయిపోయింది. వాళ్ళు రైతాంగం భరోసా, రైతు భరోసా లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా క్రాప్ ఇన్సూరెన్స్లు వస్తున్నాయి లేదా, ఓ పక్క ఇన్సూరెన్స్ పాలసీలుగా తీసేశారు. సార్ రైతులు లోనింగ్ జరుగుతుందా లేదా, బ్యాంకర్స్తో మీటింగ్స్ ఉన్నాయా లేదా, ఎక్కడైనా పెద్ద ఎత్తున రైతులకి పూర్వం ప్రభుత్వం ఎంతో కొంత భరోసాగా ఉండేదానికి ఇవాళ భరోసా లేదు. కనీసం లోన్లు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందా? కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, దానికి ఏదో చెప్తారు కొత్త విషయాలు, కొత్త మాటలు. అంటే స్కీములు ఎగ్గొట్టేయడానికి, స్కీములు లేవు, హామీలు ఏమైనా ఒక కొత్త వరవని తీసుకొచ్చే విధంగా వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికి కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ప్రతి హామీని అమలు పరిచేంత వరకు ప్రజల్ని మేము యాక్టివేట్ చేస్తూ ఉంటాం. ప్రజల తరఫున మేము ప్రభుత్వాన్ని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉంటాం, ప్రభుత్వాన్ని తెలియజేస్తాం, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తాం. అది మా బాధ్యతగా మీకు చెప్తూ, ఏదైతే మీరు లేని స్కాములు తీసుకొచ్చి, లేని విషయాలు తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా మీరు కొన్ని మీడియా సాధనాల ద్వారా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఉందో ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు చాలా వివేకవంతులు, ప్రజలకు అన్ని అవగాహన ఉంది. మీరు కొన్ని టీవీ ఛానల్లో కొన్ని పత్రికలతో చెప్పినంత మాత్రాన లేదు, మా ఛానల్స్ ఏమైనా మాకు పాజిటివ్గా ఉన్న ఛానల్స్ని వచ్చి మీరు బంద్ చేసినంత మాత్రాన, అంటే బ్యాన్ చేసినంత మాత్రాన ఊరికినది కాదు. ప్రజలు ఖచ్చితంగా ఎంత అవగాహన ఉంది, ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం ప్రజలకు చాలా ఎక్కువగానే ఉంది. దాన్ని ఎప్పుడు చేస్తూ ఉంటాం ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. మాటల్లో చెప్పడం కన్నా చేతల్లో చెప్పాలా, ఒక మాట చెప్పాలా. మొట్టమొదటిగా మాట్లాడే ముందు వ్యక్తులు వాళ్ళ అనుభవం, వారుకున్న అనుభవంతో మాట్లాడాలా. పాయింట్ నెంబర్ 1. 2, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడే ముందు గణాంకాలు, వివరణలతో చెప్పాలి. మేము 1 సంవత్సరంలో చేసాము అని అన్నారు, పలానా కార్యక్రమం చేసామని చెప్పండి. ఈ జిల్లాకి సంవత్సర కాలం 14 మాసాలు అయింది, పలానా కార్యక్రమం తీసుకొచ్చాం, దాన్ని పూర్తి చేసామని ఒక్క పని చెప్పండి. నేను గతంలో చెప్పాను, మీటింగ్లో చెప్పాను, రైతునారులో మా కార్యక్రమం సమావేశంలో చెప్పాను. దానికి బదులుగా గంట్యాడ నుంచి బయలుదేరి, వారు శుభ్రం నుంచి బయలుదేరి జిల్లా కలెక్టరేట్కి వచ్చినంత వారు వస్తున్న రోడ్డు కానీ ఇటుపక్క అటుపక్క ఏ ప్రభుత్వ కట్టడాలు ఉన్నా మా ఆయనలో వాళ్ళ విలేజ్ నుంచి మొదలు పెట్టుకోండి అని చెప్పాను నేను. అది కాదు నన్ను నిరూపించాను. తర్వాత ఇంకెక్కడికి వెళ్దాం, ఒట్టి మాటతో చెప్పకూడదు. నేను చెప్పింది గణాంకాలు చెప్పాను. ఈ జిల్లాలో ప్రభుత్వ వైద్య మెడికల్ కాలేజ్ మేము ఇచ్చాం. ఇంకేదో చెప్పు, XYZ నేను పేర్లు చెప్తే ఇంకోటి టైం ఉంది. సంవత్సర కాలంలో అభివృద్ధి చేసామని అన్నకి ఏంటి ఆ సంవత్సర కాలం చేసిన అభివృద్ధి? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.